అక్కడ స్థలము లేదు, ఒక్క ఇటుక కూడా వేయలేదు. అయినా కూడా ఆసుపత్రి ఉందని చెప్తున్నారు. అంతేకాదు దాదాపు 87 మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, నర్సు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని అక్కడ పనిచేస్తున్నట్టు మనకి కాగితాల్లో మాత్రం కనబడుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖజరానా ప్రాంతంలో 2020లో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దాదాపు 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించేశాడు. ప్రకటించడం వరకు బాగానే ఉంది, కానీ చేతల్లోకి వచ్చే మాత్రం ఇప్పటిదాకా ఆసుపత్రి మాత్రం నిర్మించలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నట్టు కాగితాల మీద ఉంది. అంతేకాదు అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయినట్టు, అక్కడికి కొత్త వాళ్ళు వస్తున్నట్టు కూడా రికార్డులు చూపిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇది భారతదేశంలో జరుగుతున్న పరిస్థితి. ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం ఇలా కనపడుతోంది. ప్రజల ప్రాణాల కోసం ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించి చివరికి ఆసుపత్రి నిర్మించకుండా వదిలేయటం ఒక పద్ధతి అయితే, ఒక విధంగా చూస్తుంటే మరోవైపు అధికారులు ఏ విధంగా అక్కడ ఉందా లేదా అనే ఎంక్వైరీ జరగకుండా అక్కడ ఎంప్లాయీస్ని ఉన్నట్టు చూపించటము, అలాగే దాదాపు 6 సంవత్సరాలుగా అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు, డాక్టర్లు ఉన్నట్టు, నర్సులు ఉన్నట్టు, వాళ్ళకి జీతపద్యాలు అందుతున్నాయి. ఈ విషయం బయటకు రాగానే వెంటనే వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు పంపించడం జరిగింది, ఎంక్వైరీ వేయటం జరుగుతుంది. కానీ 6 సంవత్సరాలుగా అక్కడ డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, ఆపరేషన్లు జరుగుతున్నాయి, అన్ని రకాలుగా వైద్యం చేస్తున్నారు. ఇది ఒక సినిమాలో కూడా మనం చూసాం. అక్కడ ఆసుపత్రి ఉంది, ఆసుపత్రి నిర్మాణానికి ఇంత ఖర్చు అవుతోంది అని చెప్పి లెక్కలు చూపించడం జరుగుతుంది. అదే సినిమాలో చూపించినట్టు ఇక్కడ కూడా జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్కడ హాస్పిటల్ నిర్మిస్తుందా, లేకపోతే సేమ్ పరిస్థితులు కొనసాగుతాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అయితే ప్రజలు మాత్రం తమకి హాస్పిటల్ కావాలి అని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు.